హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ నేర్చుకుందాము. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇది దేని గురించో మీరు అందులో గెస్ చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి, ఓకేనా? గ్రాంజర్, వైభవము, భారీతనము. వెడ్డింగ్స్, పెళ్ళిళ్ళు, వివాహాలు. హాస్పిటాలిటీ, ఆతిథ్యము. డిషెస్, వంటకాలు. రష్, హడావిడి. వెయిన్, ఫలించలేదు, వృధా. ఐ క్యాచింగ్, కళ్ళు చెదిరే, కంటికి చిక్కిన. అన్ఫార్చునేట్, అభాగ్యులు, దురదృష్టవంతులు. అవుట్ఫిట్, దుస్తులు, సరంజామా. గ్యాదర్డ్, గుమిగూడారు. ఇనిషియేటివ్, చొరవ, మొదటి అడుగు. లెఫ్ట్ ఓవర్, మిగిలిపోయిన. నీడీ, నిరుపేదైన, అవసరమైన. డిస్ట్రిబ్యూటింగ్, పంచుతూ, పంపిణీ. ఫైనరీ, సొగసు, వేషము అంటే నగలు వేసుకుని ఉండడం. కంటైనర్స్, జాడి, కంటైనర్. ఫీస్ట్, విందు, ఉత్సవము. సర్వింగ్, వడ్డించడము, అందించడము. మీల్స్, భోజనము. హ్యూజ్ అమౌంట్, భారీ మొత్తము. లైన్డ్ అప్, వరుసలో ఉండడము. ఐ ఓపెనర్, కళ్ళు తెరిపించేది. వేస్ట్, వ్యర్థము. వైరల్, బాగా అందరికీ తెలియడము. ఫ్రెండ్, ఇది దేని గురించి అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది కదా. ఒక బెంగాలీ ఆడామా, అదే ఒక ఉమెన్. ఆమె ఏం చేసిందంటే తన తమ్ముడు పెళ్ళిలో మిగిలిపోయిన పదార్థాలన్నీ అదే ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, అక్కడ పేదవాళ్ళు. అట్లాంటి వాళ్ళందరికీ ఆమె అదే డ్రెస్లో వెళ్ళేసి మొత్తం అందరికీ పంచిందనమాట. అది బాగా వైరల్ అయ్యింది, అందరికీ తెలిసింది. అది దాని గురించి నేను ఇంగ్లీష్లో రాశాను అనమాట. మనం కూడా అలాగే అంతే అంతే జాలితో దయతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.